వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి అంటండి. మొదటి కాన్పులో మగపిల్లాడు అబ్జర్వేషన్లో పెట్టామని చెప్తే కాటికి వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడంట. అయ్యయ్యో పాపం కదా నిజంగా. సూర్యాపేటలోని నియో పిల్లల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గట్టికల్ గ్రామానికి చెందిన దంపతులు 4 రోజుల మగబాబు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం 4 రోజుల పసికందును కోల్పోయామని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ప్రసవం చేయగా 4 రోజుల క్రితం మగపిల్లడు పుట్టాడు. పుట్టిన అనంతరం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సూర్యాపేటలోని నియో పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారంట. బాబుకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యుని ప్రశ్నించగా హైదరాబాద్ స్థాయి వైద్యం అందిస్తున్నామని, బాబుకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పారంట. వైద్యుల మాటలు నమ్మిన తాము ఎలాంటి ఆందోళన లేకుండా ఉండగా అకస్మాత్తుగా బాబు ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు చెప్పారు. తమకు ఇదే మొదటి సంతానమని, ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న బాబు ఇలా చనిపోవటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. నిజమే కదండి పాప, మా తల్లి బాధ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకోండి. 10 నెలలు మోసి కష్టపడి చివరికి బాబు పుట్టిన తర్వాత పాపం ఎంత బాగున్నాడు చూడండి. వాడు 4 రోజుల తర్వాత ఆరోగ్యం బాగా చనిపోయాడంటే మరి వీళ్ళ రెక్లెస్నెస్ వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల ఉండొచ్చు కదా. ఏమైనా చర్యలు తీసుకోవాలి కదా ఇలాంటి వాటిపైన. అసలు ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర, వాటిలో అసలు సరైన డాక్టర్లు లేవు, వాళ్ళకి సరైన అనుమతులు ఉండవు, వాటిపైన మాత్రం చర్యలు తీసుకోరు. ఏమన్నా అంటే అంతా లంచాలు దాంట్లో నడుస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అధికారులు, అక్కడ డిఎంహెచ్ఎంఓలు డిఎంఓలు కళ్ళు తెరిచి హాస్పిటల్పై చర్యలు తీసుకోండి. పాపం చిన్న పిల్లడి ప్రాణంలో ఎవరు తిరిగి తీసుకొస్తారు ఇప్పుడు?